వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. చాట్ జీటీపీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ కొత్తగా ఓ సెర్చ్ ఇంజిన్ ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా కృత్రిమ మేధాతో పనిచేస్తుంది. ఇది గూగుల్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల టాక్. ఇంతవరకు ఏఐ ఆధారిత చాట్ బాట్ల సేవలను అందిస్తున్న ఓపెన్ఏఐ ఇప్పుడు గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు సెర్చ్ జీపీటీ పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్ ను ప్రకటించింది. ఈ ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ ఇంటర్నెట్లోని రియల్ టైమ్ డేటాను యూజర్లకు అందిస్తోంది. ప్రస్తుతానికి ఇది ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది. పరిమిత గ్రూప్ పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నామని తెలిపింది. సెర్చ్ ఇంజిన్ల విషయంలో సుమారు 91% వాటా గూగుల్ కంపెనీలదే. అయితే ఓపెన్ఏఐ కంపెనీ తమదైన ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్లను తీసుకొచ్చినట్లు ప్రకటించిన వెంటనే స్టాక్ మార్కెట్లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు 3% వరకు నష్టపోయాయి. ఓపెన్ఏఐ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ గూగుల్ బింగ్ వంటి సాధారణ సెర్చ్ ఇంజిన్ల లాగా కాకుండా లేటెస్ట్ సమాచారాన్ని ఇస్తూనే సంబంధిత లింకులను కూడా జోడిస్తోంది. ఉదాహరణకు మీరు మ్యూజిక్ ఫెస్టివల్ గురించి సమాచారం అడిగితే ఆ వివరాలను ఇవ్వడమే కాకుండా ఆ కంటెంట్ను ఎక్కడి నుంచి తీసుకున్నది కూడా తెలియజేస్తుంది. యూజర్లు అడిగే అనుబంధ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తుంది. అయితే ఈ సెర్చ్ జీటీపీ ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి కంపెనీ దీన్ని తొలుత కొంతమంది యూజర్లకు అందించనుంది. చాట్ జీటీపీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్ కంపెనీలన్నీ తమ సెర్చ్ ఇంజిన్లో ఏఐని భాగస్వామ్యం చేయడంలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్కు చెందిన బింగ్ ఓపెన్ఏఐ టెక్నాలజీని వాడుకుంటోంది. గూగుల్ సైతం సెర్చ్ రిజల్ట్ లో ఏఐ సాయంతో సమ్మరీని అందిస్తోంది. అయితే సెర్చ్ ఇంజిన్ విభాగంలోనికి ఓపెన్ఏఐ ప్రవేశించిన నేపథ్యంలో ఇకపై అది ఖచ్చితంగా గూగుల్ బింగ్లకు పోటీగా మారవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు కృంగడం గమనార్హం.